ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి చూడండి లుక్ ఎలా ఉందో. అరోమా కూడా చాలా బాగుంది. హాయ్ వాచర్స్, ఈరోజు మీకోసం చికెన్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. కమాన్ రెడీ ఫ్రెండ్స్. కోసం అయితే మనం ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఫస్ట్ మసాలా కోసం గసగసాలు, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, షాజీరా, జాజికాయ, గ్రీన్ ఇలాచి అండ్ బిర్యానీ ఆకు, జీలకర్ర అండ్ జాపత్రి, లవంగాలు, సోమ్, బ్లాక్ పెప్పర్, బ్లాక్ ఇలాచి. ఇదైతే కుంకుమ పువ్వు. నేనైతే కలర్ యూజ్ చేయలేదు, దానికోసం నేను యూజ్ చేస్తాను. నెక్స్ట్ మస్టర్డ్ ఆయిల్. మ్యారినేషన్ కోసం నేనైతే మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను. నార్మల్ ఆయిల్ కోసం నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. అండ్ గీ. అండ్ నెక్స్ట్ ఉప్పు, కారం, క్యాజు అండ్ కర్డ్, పెరుగు మ్యారినేషన్ కోసం. అండ్ చికెన్. నెక్స్ట్ జింజర్ అండ్ గార్లిక్, చిల్లీస్ అండ్ ఆనియన్స్. ఇదైతే కొత్తిమీర, పుదీనా. మ్యారినేషన్ స్టార్ట్ చేద్దాం. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేశాను అండ్ మసాలా కూడా రెడీ చేశాను. ఫస్ట్ మనమైతే చికెన్ తీసుకుని దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి కారం, దాని తర్వాత ఉప్పు వేసుకుందాం. నెక్స్ట్ కర్డ్ యాడ్ చేసుకుందాం. దాని తర్వాత మస్టర్డ్ ఆయిల్. ఈ మస్టర్డ్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ అయితే మీకు. దీంట్లోనే కొంచెం చిల్లీస్ యాడ్ చేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర, పుదీనా. బిర్యానీ స్పైసెస్ కూడా కొన్ని అయితే యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసుకుందాం ఫస్ట్ మనం. ఇదైతే నేను బాగా మిక్స్ చేసుకున్నాను. వావ్, దీంట్లో అరోమా అయితే చాలా బాగుంది మస్టర్డ్ ఆయిల్ వల్ల. అయితే మీరు ఒక 2 hours వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడైతే మనం దీంట్లో ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన చికెన్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాం బౌల్లో. దీని అయితే కొంచెంసేపు ఒక 20-15 minutes వరకు పడుతుంది ఇది బాగా కుక్ అవ్వడానికి. చికెన్ అయితే కుక్ అవుతుంది బాగానే. మనం ఈలోపు రైస్ కూడా పెట్టుకున్నాము. హాట్ వాటర్ పెట్టాను నేను పక్కన ఒక స్టవ్ మీద. దాంట్లో రైస్ యాడ్ చేస్తున్నాం. నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ దీన్ని అయితే నేను రైస్లో యాడ్ చేసుకున్నాను హాట్ వాటర్లో. ఈ రైస్లోనే మనం ఇంతకుముందు ఏదైతే ఉంచుకున్నామో పక్కన స్పైసెస్ అని, ఇవన్నీ ఈ రైస్లో యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను రైస్లో. తీసుకున్నాను ఎందుకంటే మనం బిర్యానీకి కొంచెం కలర్ యాడ్ చేయట్లేదు కదా, దానికోసం మనం కుంకుమ పువ్వు అయితే యాడ్ చేస్తున్నాము. మిల్క్ని కలర్ వస్తుంది. మిల్క్ అయితే కొంచెం వామ్గా ఉండాలి, లేదంటే కుంకుమ పువ్వు దాంట్లో కరగదు. పెట్టుకున్నాను బిర్యానీ పైన మ్యారినేషన్ కోసం. కూడా యాడ్ చేసుకుందాం మనం.
బిర్యానీ అయితే అయిపోయినట్టుందండి. ఇంకా వావ్, గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం. కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకుందాం. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి తినడానికి. ఫైనల్ గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి లుక్ ఎలా ఉందో. అరోమా కూడా చాలా బాగుంది.